హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డి వరల్డ్ అండి. నేను మీ దేవిక అండ్ కలర్. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే నేను వచ్చేసి ఇవి శనగపప్పు అండి కడిగేసి నానబెట్టేసుకున్నాను అనమాట. ఒక 2-3 అవర్స్ 3-4 అవర్స్ కంటే ఎక్కువనే నానే ఇవి. వీటిని నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే ఆయిల్ లేకుండా మనము పూర్ణాలు అనేది ఎలా చేసుకోవాలి, తక్కువ ఆయిల్తో పూర్ణాలు అనేది డీప్ ఫ్రై కాకుండా ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి. ముందుగా నేనైతే ఇందులో వాటర్ అనేది వేసేసుకొని, ఇప్పుడు ఇంకా కొంచెం వేయాలండి వాటర్ వేసేసి బాగా ఏమంటారు బాగా ఉడకాలి అన్నమాట. ఉడికిన తర్వాత దీన్ని నేను మిక్సీకి అనేది పట్టేస్తాను అన్నమాట. మిక్సీ పట్టేసుకొని ఒక్కొక్కటి ప్రాసెస్లో ఎలా అనేది నేను చూపిస్తూ ఉంటాను. మీరు ఎలా ఉందో చెప్పండి, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఇది అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా ఏమన్నా మిగిలినా కూడా నేను దీన్ని అనేది నేను రసంలాగా చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఇది బాగా ఉడకబెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మొత్తం కూడా ఉడుకుతూ ఉంది. ఇది ఇంకా ఉడకాలండి, ఇంకా ఉడకలేదు, చాలా వరకు ఉడకాలి. ఉడికేసిన తర్వాత మనం దీన్ని చల్లారిన తర్వాత పప్పు అనేది మిక్సీ పడదాము, ఓకేనా? చూడండి, కొంచెం తొందరగా ఉడకాలి అంటే ఇందులో మనం కొంచెం ఇది అనేది మూత అనేది వేసేద్దామండి. ఉడుకుతూ ఉంటుంది అన్నమాట, ఎందుకంటే ఆవిరి అనేది ఎక్కువగా బయటికి పోదు కాబట్టి ఇంకా ఇలాగే ఉడికిద్దాము. హలో, ఇది వచ్చేసి పూర్ణాలండి. నేను ఆయిల్ అనేది డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా చేస్తున్నాను పూర్ణాలు అనేది. సో దానికోసం నేను ఇది పప్పు అనేది ఉడకబెట్టుకొని శనగపప్పు మిక్సీ పట్టానండి. దీన్ని అంతా ఇంకా అవసరం లేదు, నాకు ఎంత క్వాంటిటీ కావాలి అంటే అంత క్వాంటిటీ అనేది నేను తీసుకున్నాను. ఇది తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను, మళ్ళీ తర్వాత చేసుకోవచ్చు అని చెప్పేసి. అయితే దీంట్లో మనము బెల్లం వేసి మిక్సీ పట్టే కంటే కూడా మనకి ఇలా మిక్సీ పట్టేసుకొని ఇలా వేసేసుకున్న తర్వాత మనం దీన్ని అనేది ఈ బెల్లం అనేది వేసేసుకొని ఈ బెల్లం అనేది వేసేసుకొని మనము ఇప్పుడు దీన్ని వేడి చేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. మంచి టేస్ట్ అనేది వస్తుంది. బాబండి డ్రెస్ లేకుండా ఏం లేకుండా టవలు తీస్తున్నాను. సో మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అన్నమాట, అంటే టేస్ట్ అనేది బాగుంటుంది పూర్ణం అనేది. ప్లస్ నేను ఎప్పుడైనా కూడా నేను భక్షాలు చేసినా కూడా పిండి అనేది నేను ఇలాగే చేసుకుంటానండి. అంటే మొత్తం కూడా ఇలా ముక్కలు అనేది చేసి దాన్ని మనము ఇలా అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద అనేది పెట్టేసుకుంటాం. ఇంకా బెల్లం అనేది వేసేసుకున్నానండి నేను, కారాలి కాబట్టి. ఇలా వేసేసుకొని ఇంకా
ఇది అనేది చాలా బాగుంటుందండి. ఇలా అంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువ ఉండదు, ప్లస్ మనం తినాలి అనుకుంటే ఎన్నైనా సరే తినొచ్చు అనమాట, టెన్షన్ అనేది పడకుండా. అంటే డీప్ ఫ్రై కదా, లేకపోతే మనం ఆయిల్లో వేసినాము అంటే అనేది అవసరం లేదు, ఎందుకంటే ఆయిల్ అనేది దీంట్లో ఎక్కువ అనేది మనం యూజ్ చేయట్లేదు కాబట్టి మన ఇష్టం అనమాట, ఎన్నైనా తినొచ్చు. ఓకే, మనం ఎన్ని తినాలి అనుకుంటే అన్నీ అనేది తినొచ్చు అనమాట. ఇప్పుడు బెల్లం అనేది వేసేసాం కదా, ఆ పప్పు మిక్సీ పట్టిన దాంట్లో పిండిలో ఇప్పుడు కొన్ని వాటర్ అనేది వేసేసుకుందాం. వాటర్ అనేది ఎందుకంటే మనకి ఇదంతా కూడా మంచిగా రావాలి కాబట్టి వేసేసుకుందామండి. కొన్ని వాటర్ అనేది వేసేసాను నేను. ఇప్పుడు దీంట్లో గంట, ఇది అనేది నాన్ స్టిక్ కాబట్టి నేను ప్రతి దాంట్లో కూడా ఇలా ఇదే వాడతానండి, గంట అనేది. ఇప్పుడు దీన్ని మనం ఇలా చేస్తూ ఉంటే మనకి ఇది మంచిగా కరిగిపోద్ది అనమాట బెల్లం అనేది. ఇలా బెల్లం అనేది మనం వేడిగా అంటే వేడి చేసి కరిగించుకొని పిండి అనేది దీంట్లో మంచిగా ఉడికితే పూర్ణం టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఓకేనండి, పూర్ణం టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తానండి నేను. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేను ఇలా ఇందులో అనేది వేసేసుకున్నాను, కొన్ని వాటర్ అనేది వేసుకున్నాను. ఇంక ఇది అనేది ఉడుకుతూ ఉంది కదా, ఈ బెల్లం అనేది మొత్తం కూడా మనకు కరిగి ఇలా దగ్గరకు అనేది ఉండలాగా అనేది రావాలి. అలా వచ్చే వరకు కూడా మనం దీన్ని ఇలా తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో, ఎందుకంటే మళ్ళీ అడుగంటిపోతుంది కాబట్టి ఇలా అన్నమాట. ఇప్పుడు దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉందాం మనం అప్పుడప్పుడు. నేను వచ్చేసి ఇప్పుడు అది ఇలాచీ అనేది ఇలా మిక్సీ అనేది పడుతున్నానండి, పౌడర్ అనేది. అంటే ఇదంతా వేయను, నాకు దీంట్లో ఎంత అనేది అవసరమో అంతే వేస్తాను, కానీ స్టోర్ చేద్దామని, ఎందుకంటే మనకు స్వీట్ ఏమన్నా చేసినా కూడా ఇబ్బంది అవుతుందండి పౌడర్ అనేది లేకుండా. ఒక్కోసారి అలాగే ఓపెన్ చేసి మనకి ఏమంటారు ఒక గ్లాస్లో వేసి నల్లగ కొడితే ఏంటంటే సరిగ్గా నల్లగట్లేదు అనమాట. మనం చపాతీ కర్రతో అనేది గ్లాస్లో పెట్టి నల్లగ కొడితే ఇలాచీ అనేది నల్లగట్లేదు, కాబట్టి నేను ఇలా అనేది మిక్సీ పట్టేసి ఒక దాంట్లో అనేది వేసుకుంటున్నాను అనమాట. ఓకేనా, చూస్తున్నారు కదండి ఇది అనేది ఎలా ఉడుకుతూ ఉందో మనకి. ఇలా అనేది బెల్లం మొత్తం కూడా కరిగి ఇలా దగ్గరకు అనేది బాగా రావాలి అనమాట. మనకి ఇట్లా ఉండ తీస్తే ఉండ అనేది కట్టేలాగా ఉండాలి. అది వచ్చే వరకు ఈ బెల్లం అనేది మిడిల్లో మొత్తం కూడా కరిగే వరకు మనము ఇలా మొత్తం కూడా కరిగించుకుంటూ ఉండాలి. ఓకేనండి, అలాగే నేను ఇది అనేది ఇలాచీ పౌడర్ అనేది పడుతున్నాను కదా, దీంట్లో కొంచెం సోంపు అనేది వేస్తున్నానండి. సోంపు అనేది ఎందుకంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది, ఫ్లేవర్తో పాటు మంచి ఏమంటారు అరుగుదల కానీ ఏది తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. అలాగే మంచి టేస్ట్ అనేది కూడా వస్తుంది కాబట్టి నేను కొంచెం సోంపు అనేది యూజ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి ఇది అనేది ఎలా అవుతుందో మనకి. ఇది అనేది కూడా మంచిగా చేసుకోవాలి అన్నమాట. దీంట్లో ఇంకొక 5 మినిట్స్లో మొత్తం కూడా కరిగిపోద్దండి బెల్లం అనేది. ఇప్పుడు మనం ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా 1 మంత్ వరకు కూడా దీన్ని చేసుకోవచ్చు అనమాట. అంటే ఈరోజే మనం చేసుకొని ఈరోజు అయిపోకపోతే వేస్ట్ అవుతుందేమో అని బాగా అవసరం లేదండి. సో మనం ఇలా బెల్లంలో అనేది ఇలా వేసుకొని మనం చేసుకోవడం వల్ల 1 మంత్ వరకు కూడా మనకి ఇది నిల్వ అనేది ఉంటుంది అనమాట, ఫ్రిడ్జ్లో మూత పెట్టేసుకుంటే. అండ్ అలాగే ఇది వచ్చేసి ఇప్పుడు ఇలాచీ పౌడర్ అండి. ఇలాచీ కొంచెం సోంపు అది వేసాను కదా అది అనమాట. చూసారు కదా, ఇది అనేది నేను ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను ఇప్పుడు.
చూసారు కదండి, నేను ఇది దీంట్లో అనేది స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు మూత అనేది పెట్టేస్తాను. అలాగే ఇందులో కొంచెం పావు స్పూన్ కంటే కొంచెం ఎక్కువ అనేది నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. చూసారు కదా ఇలా దగ్గర అనేది పడుతూ ఉందో. దీన్ని ఇంకా బెల్లం అనేది ఇప్పుడు మొత్తం కంప్లీట్గా కరిగిపోయిందండి. దీంట్లో మనము నెయ్యి అనేది యాడ్ చేసేసుకుందాం. నెయ్యి అనేది మీ ఇష్టం అండి, ఆప్షనల్ అనమాట. నాకైతే మేము ఇంట్లో ఎక్కువ తింటాం కాబట్టి నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను నేను. ఓకే, అలాగే ఇలా చేసేసి దీంట్లో మనం బెల్లం అనేది వేసాం కాబట్టి మనకి టేస్ట్ అనేది అంత సరిపోదు. దానికోసం కొంచెం మనము ఇందులో సాల్ట్ అనేది వేసేస్తున్నాం. ఒక చిటికెడంత సాల్ట్ అండి, అంతే. అంటే బెల్లం టేస్ట్ అనేది తెలియడం కోసము. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది అనేది ఎలా ముద్ద గట్టిపోతుందో. ఇప్పుడు దీన్ని అనేది మనము ఇంకా మూత అనేది పెట్టేసుకొని ఇలాగే కాసేపు ఉంచితే మంచిగా అనేది అయిపోతుంది ఇది. ఓకేనా, చూడండి అంతే. ఇంకా ఇది అనేది కొద్దిసేపు అలా ఉంచేస్తే మనకి ఇది అనేది మంచిగా ముద్ద అనేది అయిపోద్ది, ప్లస్ మంచిగా ఆగిపోద్ది అన్నమాట. ఇలా అనేది పెట్టేసుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను ఇది వచ్చేసి పిండి అండి. నేను దీంట్లో వచ్చేసి నేను మినప్పప్పు అనేది నానబెట్టేసి మిక్సీ అనేది పట్టాను అనమాట. ఆ పిండి ఇది పూర్ణాలకి మనకి మైదా పిండి కంటే కూడా పూర్ణాలకి ఈ పిండే బాగుంటుందండి, మినప్పిండి అనేది. ఇది మీకు మ్యాక్సిమం మినప్పప్పుతోనే చేసుకోవడానికి అనేది పూర్ణం అనేది ట్రై చేయండి, ప్రిపేర్ చేయండి. ఓకే, సరే కదా, ఇంకొంచెం అనేది రావాలి అండి ఇది. ఎస్, వచ్చేసింది. ఇంకా మనం దీంట్లో ఇంకొంచెం సాల్ట్ అనేది కొంచెమే వేసానండి, సరిపోదు కాబట్టి కొంచెం సాల్ట్ అనేది వేసేసుకుందాం. ఇలా మెల్లగా ఇలా జారేలాగా ఉండాలండి. దోశ పిండి కంటే కొంచెం చిక్కగా అనేది ఉండాలి, ఇడ్లీ పిండి కంటే కొంచెం జోరుగా అనేది ఉండాలి. ఓకే, ఇలా వచ్చేసిన తర్వాత మనకి ఇది ఇంకా ఇలా అయితే సరిపోతుందండి కరెక్ట్గా. నేను ఇంకా ఒకవేళ పిండి అనేది సరిపోకపోతే ఇంకొంచెం కలుపుకుంటాను. ఆల్రెడీ చాలా ఉంది పిండి కాబట్టి కలిపేసుకుంటే ఇప్పుడు ఇది అనేది పక్కన పెట్టేసుకున్నాం కదా మనము. దీంట్లో ఇప్పుడు మనకి ఇందులో మెయిన్ పూర్ణం కదండి. పూర్ణం అనేది ఇలా అయిపోయింది అనమాట, గట్టిగా అనేది అయిపోయింది మంచిగా. దీన్ని నేను ఇప్పుడు పెట్టేసి పూర్ణం అనేది చేసేసుకుంటున్నాం. ఇది అనేది మీకు ఎంత సైజులో కావాలి అంటే అంత సైజులో అనేది చేసేసుకోండి. నేనైతే ఇది ఎంత సైజులో చేస్తున్నానండి. ఇలా మొత్తం కూడా కంప్లీట్గా మనం ముద్దలు అనేది చేసేసుకుందాం. ఇలా
అన్నీ కూడా ముద్దలు అనేది పిండిలో అనేది వేసేసుకుందాం. పిండికి అనేది కరెక్ట్గా పడుతుందండి. అనేది వేసేసుకొని మళ్ళీ ఇవన్నీ తీసి వేసిన తర్వాత అప్పుడు మనము అనేది తీసుకుందాము. దీనికి మెయిన్ ఆయిల్ అనేది ఎక్కువ లేకుండా మనము పూర్ణం అనేది చేస్తున్నాం కాబట్టి మీకు ఈలోపు ఆయిల్ తక్కువ పూర్ణాలు అనేది ఎలా అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో ఇది అన్నమాట పూర్ణాల కోసం నేను ఇది అనేది యూస్ చేస్తున్నాను. అంటే మనకి ఆయిల్ అనేది తక్కువ పడుతుందండి. ఓకేనా? ఇప్పుడు ఇది అనేది బాగా వేడి అనేది అయిన తర్వాత ఇది అనేది బాగా వేడి అనేది అవ్వాలి అండి దీనికి. చూసారు కదా నేను ఎంత తక్కువ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను. దీంట్లో కొంచెం నెయ్యి ఇంకా అంత సరిపోతుందండి. నేను దీన్ని మొత్తం కూడా స్ప్రెడ్ అనేది చేస్తాను. కొంచెం అది హీట్ అనేది అయిన తర్వాత నేను దీన్ని అనేది స్ప్రెడ్ చేస్తాను. చూడండి ఇలా అనేది అనేస్తే ఇంకా మనకి కంప్లీట్గా వచ్చేస్తుందండి. ఇదిగోండి ఇలా అనేస్తే అన్నిట్లకి అనేది ఈక్వల్గా అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇది బాగా వేడైన తర్వాత మనం ఇది అనేది వేడైన తర్వాత మనం దీన్ని మెల్లిమెల్లిగా ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఇలా వేసేసుకోవడము. పూర్ణం అనేది బయటికి రాకుండా మంచిగా అనేది వేసేసుకోవడమేనండి. ఇప్పుడు మనకి దీన్ని అయిపోయింది. ఇంకా దీంతో మనం దీని మీద మూత అనేది పెట్టేసుకుందాం. దీనికి ఇప్పుడు కొంచెం గ్లోత్ మూత అనేది ఇది మూత పెట్టేస్తున్నాను నేను. ఇది అనేది పెట్టేస్తున్నా. ప్లేట్ అనేది ఎందుకు పెడుతున్నానంటే
మనకు పూర్ణం అనేది పొంగిద్దండి. దీని మీద మూత అనేది పెడితే ఇట్లా అలాగా అవుతుంది అనమాట. కాబట్టి మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు సిమ్లో ఉంది కదా, కొంచెం హైలో పెట్టుకుందాం. మనం ఇప్పుడు ఒకసారి ఇది మూత అనేది తీసి చూద్దామండి ఎక్కడ వరకు అయింది అనేది. ఓకేనా? పర్లేదు, ఇంకా కొంచెం అనేది అవ్వాలండి. అవుతుంది ఇప్పుడే, ఇంకా అవ్వలేదు, అవ్వాలి. అదే మళ్ళీ మూత అనేది పెట్టేసుకుందాం. ఇప్పుడు చూసారు కదండి మనకి ఇది అనేది ఎంత బాగా అనేది వచ్చినాయో. సేమ్ మనకి పూర్ణాలు అనేది ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి. కానీ ఆయిల్ అనేది తక్కువ తోట అనేది మనం ఇది అనేది చేసుకున్నాం అన్నమాట. చూసారు కదా.